హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈ రోజు క్లాస్లో మనం సెప్టెంబర్ మంత్కి సంబంధించిన 10th, 11th అండ్ 12th ఈ 3 డేస్లో న్యూస్లో ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మన విఎంఆర్ లాజిక్స్లో కరెంట్ అఫైర్స్ అనేది సబ్జెక్ట్ వైజ్గా సెగ్రిగేట్ చేసి మీకు మంత్లీ వైజ్ కంపైలేషన్ అనేది అలాంగ్ విత్ ద కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్కి అయినా కానీ అన్ని డైమెన్షన్స్ నుంచి కరెంట్ అఫైర్స్ అనేవి ఖచ్చితంగా మీకు కవర్ అవుతాయని చెప్తున్నాం. ఓకే, ఇవి మన విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా, కోర్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, సో మూవింగ్ టు టుడేస్ ఫస్ట్ కాన్సెప్ట్, కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం. ఇందులో మనకి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్లో భాగంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే ఏంటి? అంతర్జాతీయ సౌర కూటమి. మనం లైవ్ సెషన్స్ డిస్కస్ చేసాం కదా, ఒక 4 లైవ్ సెషన్స్ చేసాం. అందులో ఆగస్ట్ మంత్కి సంబంధించి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అలాంగ్ విత్ ద కాన్సెప్ట్స్ కవర్ చేయడం జరిగింది. అందులో మీకు ఫస్ట్ లైవ్ సెషన్లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఒకసారి చూడండి ఆ క్లాసెస్. అందులో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే ఏంటంటే ఐఎస్ఏ. ఓకే, ఐఎస్ఏ అంటే అంతర్జాతీయ సౌర కూటమి. దేనికి సంబంధించింది అంటే ఇప్పుడు నార్మల్గా సోలార్ ఎనర్జీకి సంబంధించి అంటే సౌర విద్యుత్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అవగాహన పెంపొందించడానికి ఫామ్ అయిన ఒక గ్రూపింగ్ అనమాట. ఏంటి? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది. అయితే ఈ గ్రూపింగ్ అనేది ఎవరెవరి ఇనిషియేషన్తో ఫామ్ అయింది అని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఇక్కడ 2015వ సంవత్సరం గుర్తుపెట్టుకోండి. 2015వ సంవత్సరంలో COP21 సదస్సులు వినే ఉంటారు కదా, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమ్మిట్స్ అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCC. ఓకే, UNFCCC వాళ్ళు కండక్ట్ చేసే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమ్మిట్స్ ఏవైతే ఉంటాయో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయన్నమాట. ఇలా జరిగినప్పుడు ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ సమ్మిట్స్ అవన్నీ కూడా మనకి ఇలా సమ్మిట్స్ ఏవైతే జరుగుతాయో వాటిల్లో COP21 సమ్మిట్, COP21వ సమ్మిట్ అనేది 2015వ సంవత్సరంలో ప్యారిస్లో జరిగింది. ఎక్కడ? ప్యారిస్లో జరిగింది. COP21 సమ్మిట్ అనేది 2015లో ప్యారిస్లో జరిగింది. అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాంగ్ విత్ ద ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇద్దరూ కలిసి తీసుకున్న ఒక ఇనిషియేటివే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఫామ్ చేయడం అనమాట. ఓకేనా? ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2015లో స్టార్ట్ చేశారు. ఇండియా అలాంగ్ విత్ ద ఫ్రాన్స్ ఇద్దరూ కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయితే మనకి ఇక్కడ మనల్ని అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి 2 రకాల క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి ఒక క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఈ యొక్క ఫ్రేమ్వర్క్లో కంప్లీట్గా సైన్ చేసిన దేశాలన్నీ అని అడుగుతారు. తర్వాత ఈ ఫ్రేమ్వర్క్ని కంప్లీట్గా అడాప్ట్ చేసుకున్న దేశాలన్నీ అని అడుగుతారు. అర్థమైందా? సిగ్నేచరీస్ కంట్రీస్ ఎన్ని, కంప్లీట్గా మెంబర్షిప్ తీసుకున్న కంట్రీస్ ఎన్ని, ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. 2 ఒకటి కాదు, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి కంప్లీట్ సిగ్నేచరీస్ కంట్రీస్ వచ్చేసి 119 దేశాలు ఉన్నాయి. ఓకే, ఫ్రేమ్వర్క్ని సైన్ చేసిన కంట్రీస్ 119 దేశాలు ఉన్నాయి. అందులో ఆఖరి కంట్రీ 119th కంట్రీ ఏంటి అంటే 119th కంట్రీ మాల్టా. ఓకే, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అలాగే ఇప్పుడు మనకి డిస్కషన్లోకి వచ్చింది ఏంటి అంటే కంప్లీట్ మెంబర్షిప్ తీసుకున్న దేశాల సంఖ్య 101వ కంట్రీ న్యూస్లోకి వచ్చింది. కంప్లీట్ మెంబర్షిప్ వేరు, ఫ్రేమ్వర్క్ని సైన్ చేయడం వేరనమాట. గుర్తుపెట్టుకోండి, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫ్రేమ్వర్క్ని సైన్ చేసిన కంట్రీస్ 119 ఉన్నాయి మొత్తం ఐఎస్ఏకి సంబంధించి. ఆ 119లో 119వ కంట్రీ వచ్చేసి మనకి మాల్టా. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా? ఇక్కడ ఏంటి అంటే కంప్లీట్ మెంబర్షిప్ తీసుకున్నారు అంటే ఆ సైన్ చేసిన దాన్ని కంప్లీట్గా అడాప్ట్ చేసి మెంబర్షిప్ తీసుకున్నారనమాట. ఎన్నో దేశం? నేపాల్ అనేది 101వ కంట్రీగా ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. ప్రీవియస్గా ఉన్న 99, 100వ దేశాలు కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 99th వచ్చి స్పెయిన్, 100th వచ్చేసి పెరాగ్వే. ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది 101వ దేశం. 101th కంట్రీ ఏంటి? అడాప్ట్ చేసుకున్న దేశం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని అడాప్ట్ చేసుకుని కంప్లీట్ మెంబర్షిప్ పొందిన 101వ దేశం ఏంటి అని అడుగుతారు. నేపాల్. ఓకేనా? అర్థమైందా కాన్సెప్ట్? సో నేపాల్ బికమ్ ద 101 కంట్రీ టు జాయిన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యాజ్ అ ఫుల్
full member. In a social media post, Ministry of External Affairs said the Nepal handed over its instrument of ratification to the ISA New Delhi. Okay, and ఈ ISA కి సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఇండియాలోనే ఉన్నాయి కాబట్టి ఇంపార్టెంట్. ఇండియాలో గురుగ్రామ్ అంటే హర్యానా. ఓకే, ఇది మనకి ఐఎస్ఏకి సంబంధించి కంప్లీట్ అనాలిసిస్ అనమాట. జాగ్రత్తగా నోట్స్ మెన్షన్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ సెక్షన్ 498A అత్యంత దుర్వినియోగ చట్టం. ఇక్కడ సెక్షన్ 498A అనేది న్యూస్లోకి వచ్చింది. ఏంటంటే ఇది డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించిన సెక్షన్ అనమాట. ఆ సెక్షన్ ఏం చెప్తుందో చూద్దాం. అసలు ఇట్ ఈస్ టిపికల్లీ వాట్ ఎ వైఫ్ ఫైల్స్ అగేన్స్ట్ హస్బెండ్ అండ్ ఇల్లాస్ బేసికల్లీ క్రూయల్టీ అండ్ టార్చర్ ఫర్ మాలిషియస్ పర్పస్ అండ్ ఫర్ డౌరీ. అంటే హస్బెండ్ కావచ్చు, లేదంటే అత్తింటి వారు కావచ్చు, అత్తింట్లో ఎవరైనా కావచ్చు, డౌరీ పర్పస్ కోసం, ఓకేనా, డౌరీ కోసం కావచ్చు, లేదంటే ఏదైనా మాలిషియస్ యాక్టివిటీ, ఏదైనా వేరే పర్పస్ కోసం టార్చర్ పెడితే, వైఫ్ని టార్చర్ పెడితే అప్పుడు వైఫ్ చేసే కంప్లైంట్ ఏదైతే ఉంటుందో ఆ కంప్లైంట్ 498 సెక్షన్ ఏ యాక్ట్కి? డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఎన్నో సంవత్సరం? 2005. అర్థమైందా? గృహహింస చట్టం, గృహహింస నిరోధక చట్టం 2005వ సంవత్సరం. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. దీని కింద ఉన్న సెక్షన్ 498A కింద కేసుని ఫైల్ చేయొచ్చు అనమాట. ఏంటి? అత్తింటి వారు కానీ హస్బెండ్ కానీ ఏ రకమైన వైలెన్స్ చూపించినా కానీ ఈ సెక్షన్ కింద కేసు ఫైల్ చేయొచ్చు. ఓకే, ఈ సెక్షన్ దుర్వినియోగం అవుతుంది. ఫాల్స్ ఎలిగేషన్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇదంతా కాదు, ఈ సెక్షన్ ఏంటి, అది ఏ చట్టం కిందకు వస్తుంది, ఆ చట్టంకి సంబంధించిన సంవత్సరం ఏంటి, ఏ సంవత్సరం? 2005. అండ్ ఇక్కడే మనం డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కూడా చూద్దాం. అంటే వరకట్న నిషేధ చట్టం, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఎన్నో సంవత్సరం? 1961. 1961వ సంవత్సరం డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961. ఓకేనా, చట్టాలన్నీ నేర్చుకోవాలన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 70 ఏళ్ళు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్. ఇక్కడ మనకి ఇండియాలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ అనేది ఉంది కదా. ఇదేంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ స్కీమ్ అనేది మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. ఏంటంటే ఇప్పటి నుంచి 70 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ఇన్కమ్తో సంబంధం లేకుండా, అంటే వాళ్ళ యొక్క ఎకనామికల్ స్టేటస్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా 5 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఒకసారి చూద్దాం మనం. The Union Cabinet has extended the benefits of Ayushman Bharat PM Jan Arogya Yojana to all senior citizens aged 70 and above. So, irrespective of their income, announced by Union Minister Ashwini Vaishnaw, the scheme will provide free treatment of up to 5 lakhs per year, benefiting around 6 crore individuals and 4.5 crores of families. Okay na? ఎంత అంట? 5 lakhs ఇస్తారు. దేనికి సంబంధించి? హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఏజ్ లిమిట్ ఎంత అంటే 70 years పైబడిన వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, అండ్ ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ జరిగింది కాబట్టి ఇవన్నీ న్యూస్లోకి వచ్చాయి. ఆ క్యాబినెట్ మీటింగ్లో ఇంకా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ప్రస్తావించడం జరిగింది. లైక్ PM ఈ డ్రైవ్ అని చెప్పేసి, ఈ బస్సు సేవ అని చెప్పేసి, తర్వాత గ్రామ్ సడక్ యోజన అని చెప్పేసి, వాటి గురించి మనం డిఫరెంట్గా డిస్కస్ చేద్దాం మళ్ళీ. ఓకే, దేశీయ తొలి ఏరోస్పైక్ రాకెట్ ఇంజన్ ప్రయోగం విజయవంతం. ఇక్కడ ఏరోస్పైక్ రాకెట్ అంటే ఇండైజినస్, దేశీయ అంటే ఇండైజినస్, మనంతటా మనం డెవలప్ చేసుకున్నది దేశీయంగా అంటారు, లేదా ఇంగ్లీష్లో ఇండైజినస్గా అని పిలుస్తారనమాట. ఓకే, స్పెల్లింగ్ చూడండి, ఇండైజినస్. ఈ టెక్నికల్ టర్మినాలజీస్ నేర్చుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి కొన్ని చోట్ల స్టేట్మెంట్స్ అడిగినప్పుడు ఉపయోగపడతాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఓకేనా, ఇక్కడ ఇండైజినస్గా తయారు చేసిన తొలి ఏరోస్పైక్ రాకెట్కి సంబంధించిన ఇంజిన్ ప్రయోగం అనేది విజయవంతంగా కంప్లీట్ అయిందంట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏరోస్పైక్ అంటే మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి మనం. ఓకే, ఏరోస్పైక్ అంటే మీనింగ్ ఏంటంటే హైట్స్కి వెళ్ళే కొద్దీ అట్ డిఫరెంట్ ఆల్టిట్యూడ్స్ ఉన్నప్పటికీ కూడా ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా ఇది అడ్జస్ట్ చేసుకుంటుంది. అంటే హైట్కి వెళ్ళే కొద్దీ మనకి ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా. సో
సో హైట్కి వెళ్ళే కొద్దీ మనకి ప్రెషర్ డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి కదా, అలాంటి టైంలో కూడా ఆ ప్రెషర్ డిఫరెన్సెస్ని తట్టుకొని వాటికి తగ్గట్టుగా ఈ ఇంజన్ అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది. అలాగే లో ఆల్టిట్యూడ్స్లో తక్కువ ఫ్యూయల్ని కన్సమ్ చేస్తుంది అనమాట. అర్థమైందా? దాన్నే ఏరోస్పైక్ ఇంజన్ అనేసి పిలుస్తారు. మీనింగ్ అర్థం చేసుకోండి. ఇక్కడ చూద్దాం. భారతదేశ తొలి ఏరోస్పైక్ రాకెట్ ఇంజన్ ప్రయోగం విజయవంతమైంది. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రొపల్షన్ టెస్ట్ ఫెసిలిటీలో ఈ ప్రయోగాన్ని స్పేస్ ఫీల్డ్ స్టార్టప్ ఎవరు? స్పేస్ ఫీల్డ్ స్టార్టప్, ఓకేనా? ఎవరు ప్రయోగించారు? స్పేస్ ఫీల్డ్ స్టార్టప్ వాళ్ళు. కర్ణాటకలో ఉన్న చిత్రదుర్గ ఏరియాలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ప్రయోగించడం జరిగింది. ఈ యొక్క స్పేస్ ఫీల్డ్ స్టార్టప్ వాళ్ళు తయారు చేసిన ఏరోస్పైక్ రాకెట్ ఇంజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ ఇంజన్ కోసం వాళ్ళు యూజ్ చేసిన మెటల్ ఏంటి అంటే టైటానియం గ్రేడ్ 5ని వాళ్ళు వాడడం జరిగిందనమాట. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఈ యొక్క స్టార్టప్ పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, IMF upgrades India's GDP forecast to 7% for 2024-25. మనం ఎకానమీలో భాగంగా మనం చూస్తూ ఉంటాం, ప్రతి మంత్ న్యూస్లోకి వచ్చేవేంటి? జీడిపి ఫార్కాస్ట్, జీడిపి ఎస్టిమేట్స్ అంటారు. అంటే జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి అంటారు కదా. అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇప్పుడు ఒక ఫినాన్షియల్ ఇయర్ తీసుకుంటే, ఒక ఫినాన్షియల్ ఇయర్లో అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రొడ్యూస్ అయిన మొత్తం వస్తు సేవల విలువ, ఒక డొమెస్టిక్ టెరిటరీ ఏదైతే ఉందో, అంటే ఈ దేశం యొక్క డొమెస్టిక్ టెరిటరీ ఏదైతే ఉందో ఈ టెరిటరీలో ప్రొడ్యూస్ అయిన వస్తు సేవల అంతిమ విలువని జీడిపి అని పిలుస్తారనమాట. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని పిలుస్తారు. అర్థమైందా? అయితే ఈ జీడిపికి సంబంధించి ఎలా ఉంది, రాబోతున్న కాలానికి ఎలా ఉంది, ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉంది అని చెప్పేసి కొన్ని నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఎస్టిమేషన్స్ ఇస్తూ ఉంటాయి, అంచనాలు అంటారు. అలా భారతదేశానికి సంబంధించిన జీడిపి అనేది IMF వాళ్ళు, అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి అని చెప్తాం కదా, ఈ IMF వాళ్ళు ఎంతగా ఎస్టిమేట్ చేశారు అంటే 7%కి ఎస్టిమేట్ చేశారంట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, IMF ఎంతగా ఎస్టిమేట్ చేసింది? 7%కి ఎస్టిమేట్ చేసింది. ఇవి మారుతూ ఉంటాయండి. మనం మంత్లీ కంపైలేషన్స్లో ఒకే చోట డిస్కస్ చేస్తాం కదా. మీరు ఏం చేస్తారు అంటే, మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఎగ్జామినేషన్కి 1 వీక్ ముందు ఎవరెవరు ఎంతకి ఎస్టిమేట్ చేశారని అప్పుడు లిస్ట్ అవుట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. ఓకే? Next, in a momentous event at Nirvachan Sadan, the Election Commission of India announced Miss Sheetal Devi and Sri Rakesh Kumar, fresh from their bronze medal victory in archery at Paris Paralympics 2024, honored as national icons for PWDs, persons with disabilities. అంటే నథింగ్ బట్ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన దేశానికి సంబంధించిన పారాలింపిక్ అథ్లెట్స్ ఎవరైతే ఉన్నారో శీతల్ దేవి గారిని, తర్వాత రాకేష్ కుమార్ గారిని యూత్ ఐకాన్స్ కింద అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికి సంబంధించిన యూత్ ఐకాన్స్? PWDs, నేషనల్ ఐకాన్స్ ఫర్ PWDs కింద అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా? ఎలా అనౌన్స్ చేశారు? నేషనల్ ఐకాన్స్ ఫర్ PWDs కింద ఎవరిని అనౌన్స్ చేశారు? శీతల్ దేవి అండ్ రాకేష్ కుమార్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు ఏ క్రీడకి సంబంధించిన వాళ్ళు అంటే ఆర్చరీ అంటే తెలుసు కదా, విలు విద్య అంటారు. సో ఆర్చరీలో రీసెంట్గా జరిగిన ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో, ప్యారిస్ పారాలింపిక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ జరిగిన ఈవెంట్లో వీళ్ళకి బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. ఆ తర్వాత ఇండియాకి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళని నేషనల్ ఐకాన్స్ ఫర్ PWDs కింద అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, ఇకపై రైళ్లలో క్లౌడ్ కిచెన్ల సేవలు. ఇక్కడ క్లౌడ్ కిచెన్స్ అనే కాన్సెప్ట్ న్యూస్లోకి వచ్చింది. అంటే మనకి అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ట్రైన్స్లో వెళ్తున్న వాళ్ళు ఎవరైనా కానీ అక్కడ ఫుడ్ తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే క్వాలిటీ అలా ఉంటుందన్నమాట, క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుందని చెప్పేసి అందరికీ తెలుసు. ఇలా ట్రైన్స్లో ఉండే ఫుడ్కి సంబంధించి నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ IRCTCకి వెళ్తూ ఉంటాయి. ఓకే, రైల్వే క్యాటరింగ్ అంటారు కదా, ఈ IRCTCకి ఫుడ్ క్వాలిటీ మీద చాలా కంప్లైంట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి అన్నమాట. దానికి సంబంధించి ఇకపై నార్మల్ వెర్నాక్యులర్ కిచెన్స్ కాకుండా క్లౌడ్ కిచెన్స్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పేసి ఒక ఆర్టికల్ కవర్ అయింది. అంటే ఏంటంటే ఇప్పటి వరకు మనం చూస్తే మనకి ట్రైన్స్లోనే కిచెన్స్ ఉంటాయి, అక్కడ ఎలా పడితే అలా కుక్ చేసి వాటిని అమ్ముతూ ఉంటారు కదా. సో ఇలా ఉండడం వల్ల అక్కడ స్టాండర్డ్స్ అనేవి దెబ్బతింటున్నాయని చెప్పేసి క్లౌడ్ కిచెన్స్ అంటే ఏంటి? సపరేట్గా వేరే చోట ఈ రైల్వేస్కి సంబంధించిన కిచెన్స్ ఉంటాయన్నమాట, విత్ ద
విత్ ద గవర్నమెంట్ అప్రూవ్డ్ స్టాండర్డ్స్ అండ్ ఆల్సో అలాంగ్ విత్ ద సీసీ కెమెరాస్. ప్రతి చోట్ల సీసీ కెమెరాస్ పెట్టి డైరెక్ట్గా మానిటర్ చేస్తూ ఉంటారు. అక్కడ వండిన వాటిని తీసుకెళ్ళి ట్రైన్స్లో ఇస్తూ ఉంటారనమాట. అది ప్రాసెస్ క్లౌడ్ కిచెన్స్ అంటే. త్వరలో క్లౌడ్ కిచెన్స్ కాన్సెప్ట్ తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆల్రెడీ ముంబై ఆ ఏరియాలో స్టార్ట్ చేశారంట. ఒక కాన్సెప్ట్ అయితే న్యూస్లోకి వచ్చింది, జస్ట్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. నెక్స్ట్, ఏషియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మనకి తెలుసు కదా, యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి సంబంధించి పౌర విమానయాన శాఖకి సంబంధించిన కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రామ్మోహన్ నాయుడు గారిని ఏషియా పసిఫిక్ సభ్య దేశాల కూటమికి చైర్మన్గా అనౌన్స్ చేస్తూ న్యూస్ వచ్చింది. అర్థమైందా? డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. అపాయింట్మెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. ఏషియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింజరపు రామ్మోహన్ నాయుడు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న 2వ ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో బుధవారం ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. జస్ట్ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్లీ అడుగుతారు ఎవరిని అపాయింట్ చేశారు అని చెప్పి. నెక్స్ట్, అంటువ్యాధుల అదుపునకు టీకా వ్యాక్సిన్స్ ఇన్ న్యూస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్యాక్సిన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఒక కొత్త వ్యాక్సిన్ న్యూస్లోకి వచ్చింది. దేనికి సంబంధించింది అంటే అంటువ్యాధులు అంటే ముట్టుకుంటే సోకుతుంటాయి కదా, అలాంటి వ్యాధులన్నింటినీ కూడా కట్టడి చేయడానికి ఒక టీకాని అభివృద్ధి చేస్తున్నారు. ఎవరెవరు అంటే భారతదేశానికి సంబంధించి భారత్ బయోటెక్ సంస్థ అలాంగ్ విత్ మనకి అమెరికాకి సంబంధించిన అలోపెక్స్. ఓకేనా? అలోపెక్స్ ఏ దేశానికి సంబంధించింది? అమెరికాకి సంబంధించిన సంస్థ. సో ఇండియాకి సంబంధించి హైదరాబాద్కి సంబంధించిన భారత్ బయోటెక్ చాలా ఇన్వెన్షన్ చేసింది. లైక్ కోవాక్సిన్ కావచ్చు, ఇంకా ఇన్కోవాక్ కావచ్చు, ఇట్లా నంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ తయారు చేస్తుంది కదా. కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా గారి చేత నడపబడుతున్న సంస్థ అనమాట భారత్ బయోటెక్. వీళ్ళిద్దరూ కలిసి కొత్త వ్యాక్సిన్ అంటువ్యాధుల నిర్మూలనకు గాను, అంటువ్యాధుల ఎలిమినేషన్కి గాను ఒక వ్యాక్సిన్ తీసుకురాబోతున్నారు. దాని పేరు చూడండి, AV0328. గుర్తుపెట్టుకోండి, AV0328 అనేది అంటువ్యాధులని ఎలిమినేట్ చేయడానికి తీసుకొస్తున్న వ్యాక్సిన్ అనమాట. అనే యాంటీ మైక్రోబియల్ టీకాను అలోపెక్స్, భారత్ బయోటెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసి మార్కెట్కు అందిస్తాయి. ఈ టీకా తీసుకున్న వారిలో యాంటీబాడీస్ వృద్ధి చెంది PNAG అంటే పాలీఎన్ ఎసిటైల్ గ్లూకోజమైన్ ప్యాథోజెన్స్ని పూర్తిగా నిర్మూలించడాన్ని గుర్తించినట్లు వివరించింది. అర్థమైందా? యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి బాడీలో, అంటే మన బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అయ్యి ఆపోజిట్గా వచ్చే ప్యాథోజన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ యాంటీజెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్డుకుని అంటువ్యాధులు రాకుండా చేస్తుంది అనమాట ఈ టీకా, ఈ వ్యాక్సిన్. గుర్తుపెట్టుకోండి, అలోపెక్స్ అలాంగ్ విత్ భారత్ బయోటెక్. అలోపెక్స్ ఎవరికి సంబంధించి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన సంస్థ. నెక్స్ట్, ద నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ అవార్డ్ 2024. అవార్డ్స్ ఇన్ న్యూస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నైటింగేల్ అవార్డ్స్ అనేది పెద్దగా ఫోకస్ చేయరు, కాకపోతే చూడండి ఎప్పుడైనా టఫ్గా అడిగినప్పుడు ఇలాంటివి అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మనం అన్నీ కవర్ చేద్దాం. ఇక్కడ ఫ్లోరెసెన్స్ అవార్డ్స్, నైటింగేల్ అంటే మనం పొరపాటు పడవచ్చు, లైక్ ఇది ఏదన్నా మ్యూజిక్కి సంబంధించిన అవార్డ్స్ ఏమో అనుకొని, కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి నర్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన సర్వీసెస్ని కాను, వాళ్ళు ఎంతో సర్వీస్ చేస్తుంటారు కదా హాస్పిటల్స్లో. ఆబ్వియస్గా అందరూ ఏమనుకోవచ్చు, శాలరీస్ తీసుకుని వర్క్ చేస్తున్నారు కదా అనుకోవచ్చు. శాలరీస్ తీసుకున్నంత మాత్రాన ఎటువంటి పనైనా చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎంతో సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటే తప్ప ఈ ఫీల్డ్లోకి రారనమాట. అర్థమైందా? 90% ఇలానే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నర్సెస్కి సంబంధించి నైటింగేల్ అవార్డ్స్ అనేవి న్యూస్లోకి వచ్చాయి, ఒకసారి చూద్దాం. అయితే రీసెంట్గా మన ప్రెసిడెంట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ అవార్డ్స్ని ప్రదానం చేయడం జరిగింది. అయితే ఏ మినిస్ట్రీ కింద అని అడుగుతారు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏది చదివినా ఫోకస్ చేయండి, మినిస్ట్రీ అడగండి. ఓకేనా? ఏ మినిస్ట్రీ కింద మీరు చెప్తున్నారో అని అడగండి చెప్పకపోతే. ఓకే, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఓకేనా, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింద ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కేటగిరీస్ చూద్దాం. ఎన్ని కేటగిరీస్లో ఇస్తారంటే 3 కేటగిరీస్లో ఇస్తారు ఈ నైటింగేల్ అవార్డ్స్ని. ఒకటి ఏఎన్ఎంస్ అంటే ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్, ఓకే, రికాగ్నైజింగ్ గ్రాస్ రూట్ లెవెల్ హెల్త్ కేర్ వర్కర్స్, ఒకటి ఏఎన్ఎం కేటగిరీ. నెక్స్ట్ LHV అంటే లేడీ హెల్త్ విజిటర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి నర్స్. ఓకే, 3 కేటగిరీస్లో ఇస్తారు. ఈ సంవత్సరానికి గాను 2024 గాను న్యూస్లోకి వచ్చిన వాళ్ళు ఎవరో చూడండి, అవార్డ్స్ గ్రహీతలు ఎవరో చూడండి, పేర్లు చూడండి, గుర్తుపట్టే విధంగా ఉంటే సరిపోతుంది. ఒకసారి చూద్దామా? ఏఎన్ఎం కేటగిరీ, ఈ 5 కూడా ఏఎన్ఎం కేటగిరీలో షీలా మోండల్ అండ్ ఇకెన్ లోలెన్ అండ్ విజయ్ ఎకోమెరీ అండ్ జనుకా పాండే, నెక్స్ట్ అనిందితా ప్రమాణిక్, ఇవన్నీ కూడా ఏఎన్ఎంకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన రాష్ట్రాలు. నెక్స్ట్ LHVలో
బ్రహ్మచరిమై అమూసనా దేవి, నెక్స్ట్ నర్సెస్, ఇవన్నీ కూడా నర్సెస్కి సంబంధించి. ఇగ్నాషియస్ ఫ్లోరా, నెక్స్ట్ వచ్చేసి ప్రేమ్ రోజ్ సూరి, తబసుమ్ ఇర్షద్, నెక్స్ట్ నాగరాజయ్య, నెక్స్ట్ బీగం అట్లాడా అండ్ ఆశా భవానీ అండ్ మన్కిమి, సంజుక్త అండ్ రాధేలాల్ శర్మ, వీళ్ళందరూ కూడా నర్సెస్ కేటగిరీలో వచ్చింది. ఇక్కడ ఎల్హెచ్బి కేటగిరీలో ఇక్కడ ఒక్కలే ఉన్నారు కాబట్టి ఫోకస్ చేయండి. అండ్ ఏఎన్ఎం కేటగిరీలో 5గురికి వచ్చింది, మిగతావన్నీ కూడా నర్సెస్ కేటగిరీలో అవార్డ్స్ వచ్చినాయి అనమాట. అండ్ ఇక్కడ కొన్ని స్పెషల్ అవార్డ్స్ కూడా ఉన్నాయి ఈ యొక్క నైటింగేల్ అవార్డ్స్కి సంబంధించి. ఇవి చూడండి, ఇగ్నేషియస్ డెలోస్ ఫ్లోరా ఫ్రమ్ ఢిల్లీ రిప్రజెంటింగ్ ద ఆర్మర్డ్ ఫోర్సెస్ నర్సింగ్ కార్ప్స్, ఆర్మర్డ్ ఫోర్సెస్కి సంబంధించి నర్సింగ్ సర్వీసెస్ని రిప్రజెంట్ చేస్తూ ఒకరికి వచ్చింది. తర్వాత తబసుమ్ ఇర్షద్ హ్యాండో ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ షోకాజింగ్ ద అకాడమిక్ అచీవ్మెంట్స్ ఇన్ నర్సింగ్, అకాడమిక్ అచీవ్మెంట్స్కి గాను ఒక పర్సన్కి వచ్చింది. తర్వాత రాధేలాల్ శర్మ ఫ్రమ్ రాజస్థాన్, వన్ ఆఫ్ ద ఫ్యూ మేల్ నర్సెస్ రికాగ్నైజ్డ్ హైలైటింగ్ జెండర్ డైవర్సిటీ ఇన్ ద ప్రొఫెషన్. ఇక్కడ మేల్ నర్స్ ఎవరైతే ఉన్నారో రాధేలాల్ శర్మ ఫ్రమ్ రాజస్థాన్, ఫోకస్ చేయండి. మేల్ నర్స్ ఎవరు నైటింగేల్ అవార్డ్స్ తీసుకున్న మేల్ నర్స్ ఎవరు అని అడగొచ్చు. ఓకేనా, ఇలా స్పెసిఫిక్గా ఉన్నవి అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇది కూడా చూసుకోండి. ఎల్హెచ్వి ఒక్కలే వచ్చారు కాబట్టి అడుగుతారు. తొలి ప్రైవేట్ స్పేస్ వాక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ స్పేస్ టెక్నాలజీ. మనకి స్పేస్ వాక్ అంటే నథింగ్ బట్ అంతరిక్షంలోకి ఒక స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వెళ్ళి అక్కడ బయటకు వచ్చి జీరో గ్రావిటీలో వాక్ చేయడం అనమాట. అర్థమైందా? అంటే పైన జీరో గ్రావిటీ ఉంటుంది కదా, వేలాడుతూ ఉంటారు ఎవరైనా కానీ. ఓకే, అక్కడ ఒక స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వెళ్తారు స్పేస్లోకి. అప్పుడు స్పేస్ క్రాఫ్ట్ నుంచి బయటకు వచ్చి ఆ స్పేస్లో అంతరిక్షంలో నడవడాన్ని స్పేస్ వాక్ అని పిలుస్తారు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ తొలి ప్రైవేట్ ప్రయోగం ద్వారా స్పేస్ వాక్ చేయడం ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. ఆ ప్రైవేట్ ప్రయోగం చేసిన సంస్థ ఏది అంటే మనందరికీ తెలిసిన సంస్థ స్పేస్ ఎక్స్. ఎలాన్ మస్క్కి సంబంధించిన స్పేస్ ఎక్స్ స్టార్టప్ ఏదైతే ఉందో, ఎలాన్ మస్క్కి సంబంధించిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు చేసిన ప్రయోగం పోలరీస్ డాన్ మిషన్. పోలరీస్ డాన్ ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. పోలరీస్ డాన్ మిషన్ ఎవరు చేశారు? ఎలాన్ మస్క్కి సంబంధించిన స్పేస్ ఎక్స్ వాళ్ళు చేశారనమాట. దీంట్లోంచి మొత్తం 4 ఆస్ట్రోనాట్స్ వెళ్ళారు. ఈ మిషన్ ద్వారా 4 మెంబర్స్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్ వెళ్ళారు. అండ్ రాకెట్ వచ్చేసి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా వెళ్ళడం జరిగింది. ఓకే, ఒకసారి వాళ్ళ పేర్లు కూడా చూద్దాం. ప్రముఖ బిలియనియర్ జేడ్ ఇసాక్మన్ అండ్ స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు సారా గిల్లీ, అన్నా మెనోన్ అండ్ అమెరికా వైమానిక దళ మాజీ పైలట్ స్కాట్ కిడ్తో కూడిన ఈ రాకెట్ మంగళవారం తెల్లవారుజామున ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్ళింది. ఓకేనా, పోలరీస్ డాన్ మిషన్ బై స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ అండ్ ఫాల్కన్ 9 రాకెట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, the Reserve Bank of India has levied fines on HDFC and Axis Bank due to regulatory non-compliance. Nothing but ఇక్కడ ఆర్బీఐకి సంబంధించి న్యూస్ వచ్చింది. ఏంటంటే ఇక్కడ 2 బ్యాంక్స్కి సంబంధించి రెగ్యులేటరీ నాన్ కంప్లైన్స్ వల్ల, అంటే రూల్స్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదని చెప్పేసి ఆర్బీఐ 2 బ్యాంక్స్కి ఫైన్ విధించిందనమాట. ఆ బ్యాంక్స్ ఏంటో చూడండి సరిపోతుంది. ఆ బ్యాంక్స్ పేర్లు వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఆ బ్యాంక్స్ ఏంటంటే ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇంకోటి యాక్సిస్ బ్యాంక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ బీన్ ఫైన్డ్ 1.91 crore వైల్ యాక్సిస్ బ్యాంక్ హ్యాస్ రిసీవ్డ్ 1 crore పెనాల్టీ. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇవన్నీ ఫోకస్ చేయండి. బ్యాంకింగ్ మర్జర్ సంబంధించిన అగ్రిమెంట్స్ కావచ్చు, ఇలాంటి అగ్రిమెంట్స్ కావచ్చు, బ్యాంక్స్ మర్జింగ్ సంబంధించిన అగ్రిమెంట్స్ కావచ్చు, ఇట్లా న్యూస్లోకి వచ్చినవి కావచ్చు, ఇవన్నీ కూడా బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్, Prime Minister Narendra Modi commemorated the 132nd anniversary of Swami Vivekananda landmark speech at World's Parliament of Religions in Chicago, delivered in 1893. మనకి 1893 1893 సంవత్సరంలో చికాగోలో స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఎవరు? స్వామి వివేకానంద గారు చికాగో సెషన్ ఏదైతే ఉందో అక్కడ స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఈ సెషన్ కంప్లీట్ అయ్యి 132 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్మరించుకున్నారనమాట. అందుకని చెప్పి న్యూస్లోకి వచ్చింది. ఏ సంవత్సరంలో జరిగిందని అడుగుతారు. 1893లో జరిగిందనమాట స్పీచ్. ఈ స్పీచ్ తర్వాతనే ఇంటర్నేషనల్గా స్వామి వివేకానంద గారికి సంబంధించి ఫాలోయింగ్ చాలా పెరిగింది. అలాగే ఈయన మన హిందూయిజంకి సంబంధించి, మన భారతదేశానికి సంబంధించి గొప్పతనాన్ని వివరించడంతో ఇండియాకు కూడా చాలా గుర్తింపు లభించిందనమాట ఈ స్పీచ్ తర్వాత. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద హిస్టరీ. ఫోకస్ చేయండి. 1893లో చికాగోలో జరిగిన సమ్మిట్. ఓకే, ఈయన ఎవరికి సంబంధించిన శిష్యుడు? మనకి రామకృష్ణ మిషన్ సంబంధించిన, సో మనకి రామకృష్ణ పరమహంస గారికి సంబంధించిన శిష్యుడు స్వామి వివేకానంద. ఆయన పేరు మీదనే రామకృష్ణ మఠాలు అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే,
And next, on September 10th, 2024, Lockheed Martin and Tata Advanced Systems Limited announced significant collaboration to enhance C-130J Super Hercules program in India. డైరెక్ట్గా అడుగుతారు మనకి C-130J గుర్తుపెట్టుకోండి, C-130J ఇవి ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్స్. ఓకేనా, ఈ ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఇండియాలో పెట్టబోతున్నారు. ఎవరెవరు కలిసి అంటే లాక్హీడ్ మార్టిన్స్ అనే సంస్థ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన డిఫెన్స్ ఆర్గనైజేషన్ అనమాట. ఓకేనా, ప్రైవేట్ డిఫెన్స్ ఆర్గనైజేషన్. దాంతో కలిసి ఇండియాకి సంబంధించి టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళు C-130J ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించిన హెర్క్యూల్స్ నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో ఇండియాలో పెట్టబోతున్నారంట. వెరీ వెరీ ఇంపార్టెంట్, జస్ట్ ఫోకస్ అపాన్ ఇట్. డిఫెన్స్ డీలింగ్స్లో భాగంగా మనం చూస్తాం ఇది. నెక్స్ట్ వన్, నేషనల్ ఫారెస్ట్ మార్టైర్స్ డే అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ September 11th in India stands as a solemn tribute to brave individuals who have sacrificed their lives in the protection of nation's forest. Nothing but మనకి నేషనల్ ఫారెస్ట్ మార్టైర్స్ డే ఏ రోజున జరుపుకుంటారు అని అడుగుతారు. సెప్టెంబర్ 11వ తారీఖున నేషనల్ ఫారెస్ట్ మార్టైర్స్ డే జరుపుకుంటారు. అంటే ఏంటంటే దాని ఉద్దేశం మన దేశానికి సంబంధించిన అడవులు ఏవైతే ఉంటాయో, తర్వాత బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం ఏదైతే ఉంటుందో దీన్ని కాపాడడానికి గాను తమ ప్రాణాలను కూడా అర్పించిన గొప్ప వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ స్మరించుకోవడానికి ఒక రోజు ఉంది మనకి. దాన్ని నేషనల్ ఫారెస్ట్ మార్టైర్స్ డే అంటారు. September 11th జరుపుకుంటారు. దేన్ని పునస్కరించుకుని అంటే ఇక్కడ మనకి కెజ్రాలి మజాకర్ అని చెప్పేసి ఒక ఇన్సిడెంట్ ఉంది. రాజస్థాన్లో జరిగింది 1730 ఆ టైంలో జరిగిందనమాట. మీకు అందరూ వినే ఉంటారు కదా, అమృతాదేవి బిష్నోయ్ ఎవరైతే ఉన్నారో ఈవిడ అలాంగ్ విత్ ఆ విలేజెస్ ఎవరైతే ఉంటారో అందరితో కలిసి నంబర్ ఆఫ్ ట్రీస్ని సేవ్ చేయడానికి గాను చెట్లన్నిటిని కూడా హక్ చేసుకుని తమ ప్రాణాలను కూడా అర్పించిన గొప్ప వీరు అందరూ కూడా. వాళ్ళలో అమృతాదేవి బిష్నోయ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, గుర్తుపెట్టుకోండి. నేషనల్ ఫారెస్ట్ మార్టైర్స్ డే September 11th జరుపుకుంటారు. ఓకేనా, కెజ్రాలి మజాకర్కి గుర్తుగా. నెక్స్ట్, Abu Dhabi National Oil Company and ExxonMobil have announced a landmark partnership to develop the world's largest low carbon hydrogen facility. అర్థమైందా? లో కార్బన్ హైడ్రోజన్ ఫెసిలిటీ అంటే కార్బన్ ఉద్గారాలు తక్కువగా వచ్చే ఒక హైడ్రోజన్ ప్లాంట్ ఏదైతే ఉందో దీన్ని ఎవరు రీసెంట్గా స్టార్ట్ చేయబోతున్నారు అంటే ఎవరెవరు? అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ. అబుదాబి అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న వన్ ఆఫ్ ద ఎమిరేట్. యూఏఈలో మొత్తం ఎన్ని ఎమిరేట్స్ ఉంటాయంటే 7 ఎమిరేట్స్ ఉంటాయి, 7 దేశాలు ఉంటాయి. ఓకేనా, అందులో అబుదాబి అనేది వన్ ఆఫ్. సో అందులో అబుదాబి అనేది క్యాపిటల్ అనమాట. ఓకే, ఇక్కడ అబుదాబికి సంబంధించిన ఒక ఆయిల్ కంపెనీ అలాంగ్ విత్ ద ఎగ్జాన్ మొబిల్ అంటే మనకి ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన మల్టీనేషనల్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ అనమాట. వీళ్ళిద్దరు కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. దేనికి సంబంధించి? లో కార్బన్ హైడ్రోజన్ ఫెసిలిటీ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందం. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారంట? బేటౌన్, టెక్సాస్ తెలుసు కదా, అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన టెక్సాస్ ఏదైతే ఉందో అక్కడ బేటౌన్ ప్రాంతంలో ఈ లో కార్బన్ హైడ్రోజన్ ఫెసిలిటీ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఓకేనా, ప్రపంచమంతా ఇండియా చిప్లు. ఇదేంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా లైవ్ సెషన్స్లో సెమీ కండక్టర్స్ గురించి, ఈ సెమీ కండక్టర్స్ కాన్ఫరెన్స్కి సంబంధించి ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. మీరు అబ్జర్వ్ చేయండి, సెమీ కండక్టర్స్కి సంబంధించి ప్రామినెన్స్ చాలా పెరుగుతుంది ఇండియాలో. అంటే నథింగ్ బట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమీ కండక్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కండక్టర్ తీసుకున్నా లేదంటే ఒక ఇన్సులేటర్ తీసుకున్నా ఆపోజిట్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు కండక్టర్ అంటే ఏంటి? అందులోంచి ఎలక్ట్రిసిటీ అనేది అయోన్స్ అనేది ఫ్రీగా మూవ్ అవుతాయి అన్నమాట. ఎలక్ట్రిసిటీ కండక్షన్ ఈజీగా ఉంటుంది. అలాగే ఒక ఇన్సులేటర్ తీసుకుంటే అందులో ఏం జరుగుతుంది? ఎలక్ట్రిసిటీ కండక్షన్ అనేది స్లోగా ఉంటుంది. ఇన్సులేటర్లో ఏంటంటే కంప్లీట్గా ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవ్వదు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఒక సెమీ కండక్టర్ తీసుకుంటే ఈ కండక్టర్కి ఇన్సులేటర్కి మధ్యలో ఉంటుందన్నమాట ప్రాపర్టీ. అంటే కంప్లీట్గా కండక్ట్ చేయదు, కంప్లీట్గా ప్రొహిబిట్ చేయదు. దాన్నే సెమీ కండక్టర్ అంటారు. ఓకే, సో ఇక్కడ సెమీ కండక్టర్స్కి సంబంధించి ఇండియాలో తక్కువ. ఇప్పటి వరకు మన దగ్గర
మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కువగా మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడతాం సెమీ కండక్టర్స్కి సంబంధించి. ఇప్పుడు రీసెంట్గా మనకి ఇండియాలో కూడా సెమీ కండక్టర్ హబ్గా డెవలప్ చేయాలి అని చెప్పేసి నంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి యూనియన్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ వస్తుంది. యాక్చువల్గా చూసుకుంటే ఎక్కువగా సెమీ కండక్టర్స్ని మనం తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎక్కడి నుంచి? తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అయితే ఇక్కడ ఈ సెమీ కండక్టర్స్కి సంబంధించి అవగాహన పెంచడానికి, తర్వాత పెట్టుబడులు పెంచడానికి, ఇన్వెస్ట్మెంట్స్ పెంచడానికి, ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్కువగా ఆకర్షించడానికి గాను ఒక సమ్మిట్ అనేది కండక్ట్ చేశారు. అదే సెమీకాన్ ఇండియా 2024 కాన్ఫరెన్స్. ఎక్కడ జరిగింది అంటే మనకి ముంబై, మహారాష్ట్రలో ఉన్న ముంబైలో జరిగింది. ఏంటి? సెమీకాన్ ఇండియా కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ జరిగింది అని అడుగుతారు. ముంబైలో జరిగిందనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. అలాగే దీనికి సంబంధించి మనం ఏమేమి లింక్ చేసుకోవచ్చు? రీసెంట్గా అమెరికాతో, ఓకే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో భారత ప్రభుత్వం ఒక కోఆపరేషన్ అగ్రిమెంట్ చేసుకుంది. దేనికి సంబంధించి? ఇండియాని ఒక సెమీ కండక్టర్ హబ్గా తీర్చిదిద్దడానికి అమెరికాతో టెక్నాలజీ కోఆపరేషన్ అగ్రిమెంట్ చేసుకుందనమాట ఇండియా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏ దేశంతో అని అడుగుతారు. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే రీసెంట్గా అదానీ గ్రూప్ వాళ్ళు మహారాష్ట్రలో పన్వేల్ ఏరియా ఏదైతే ఉందో, ఓకే, పన్వేల్ మహారాష్ట్రలో పన్వేల్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ అదానీ గ్రూప్ వాళ్ళు సెమీ కండక్టర్స్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. నియర్లీ 82,000 కోట్లతో, ఓకేనా, నియర్లీ 82,000 కోట్లతో పన్వేల్ ఏరియా ఆఫ్ మహారాష్ట్రలో అదానీ గ్రూప్ వాళ్ళు సెమీ కండక్టర్ ప్లాంట్ని ఇన్స్టాల్ చేయబోతున్నారనమాట. ఇవన్నీ కూడా సెమీ కండక్టర్స్ని ప్రొడక్షన్ని ఇండియాలో పెంచడానికి గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ కాన్ఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం గుర్తుపెట్టుకోండి. తర్వాత అదానీ గ్రూప్ వాళ్ళు చేసుకున్న మెమరాండం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, యూనియన్ మినిస్టర్ శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అన్వేల్ ద నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పోర్టల్ which will provide digital identities to fisheries industry workers and enterprises across the value chain. Nothing but ఇక్కడ ఫిషరీస్కి సంబంధించి, మత్స్యకార రంగానికి సంబంధించిన ఒక పోర్టల్ న్యూస్లోకి వచ్చింది. పోర్టల్ అంటే ఒక వెబ్సైట్ న్యూస్లోకి వచ్చిందనమాట. అదేంటి అంటే ఈ మత్స్యకారులు ఎవరైతే ఉంటారో, ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి డిజిటల్ ఐడెంటిటీని తెలియపరిచే విధంగా ఒక పోర్టల్ అనమాట. ఎంతమంది ఉన్నారో తెలిస్తే వాళ్ళకి సంబంధించిన స్కీమ్స్ ప్లాన్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది కదా. సో ఇక్కడ డిజిటల్ ఐడెంటిటీకి సంబంధించిన పోర్టల్ న్యూస్లోకి వచ్చింది. ఎవరికి సంబంధించి? ఫిషర్మెన్కి సంబంధించిన పోర్టల్. ఏంటది? నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పోర్టల్, NFDP పోర్టల్. ఏ మినిస్ట్రీ కింద అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్ సంబంధించిన ఒక పోర్టల్ అనమాట. అండ్ ఇది మనకి ఏ స్కీమ్ కింద వర్కౌట్ అవుతుంది అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఉంది కదా, ఆ స్కీమ్ కింద వర్కౌట్ అవుతుంది ఈ పోర్టల్ అనేది. ఓకే, స్కీమ్స్ చూస్తే ఖచ్చితంగా మీరు మినిస్ట్రీ చూసుకోవాలి. నెక్స్ట్, 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం. ఇది ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు, బట్ ఒక బిల్ అయితే ప్రపోజ్ చేశారు. ఎవరు? ఆస్ట్రేలియా గవర్నమెంట్. ఆస్ట్రేలియా గవర్నమెంట్ వాళ్ళు ఒక బిల్ ప్రపోజ్ చేశారు. దేనికి సంబంధించింది అంటే 16 ఇయర్స్ లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా వినియోగించడాన్ని నిషేధిస్తూ ఒక బిల్ అనేది ప్రపోజ్ చేశారనమాట. ఖచ్చితంగా అక్కడ ఏజ్ అనేది చూడాలి, ఖచ్చితంగా అక్కడ ఏజ్ అనేది కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఎక్కువగా ఎడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు అని చెప్పేసి ఒక బిల్లు తీసుకొచ్చిన దేశం ఏంటి అని అడుగుతారు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియా. ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు, వచ్చిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, అక్టోబర్ 31 నాటికి ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం. ఇక్కడ ప్రిడేటర్ డ్రోన్స్ ఏంటంటే అవి MQ-9B ప్రిడేటర్ డ్రోన్స్. డ్రోన్ అంటే ఏంటి? అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అంటారు. UAV అంటారు కదా, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అని చెప్పేసి వాటినే డ్రోన్స్ అంటాం కదా. ఇక్కడ ఆ డ్రోన్స్ పేర్లు ఏంటి? MQ-9B ప్రిడేటర్ డ్రోన్స్ అనమాట. ఇవి మనం ఏ దేశం నుంచి దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాము అంటే అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి MQ-9B ప్రిడేటర్ డ్రోన్స్ దిగుమతి చేసుకోవడానికి క్యాబినెట్ అనేది అప్రూవల్ ఇచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఎన్ని మొత్తం అంటే డ్రోన్స్ వచ్చేసి మనకి 31
31 MQ-9B డ్రోన్స్ని మనం దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నామంట. అందులో కేటగిరీ వైజ్ కూడా చూస్తే మనం 16 డ్రోన్స్ వచ్చేసి నౌకాదళం నేవీకి సంబంధించి ఇస్తారు, తర్వాత 8 వచ్చేసి ఆర్మీకి ఇస్తారు, మిగతా 7 వచ్చేసి ఎయిర్ ఫోర్స్కి ఇస్తారు డ్రోన్స్. జస్ట్ చూడండి సరిపోతుంది. ఇదేంటంటే మనం డిఫెన్స్ ఎక్విజిషన్స్లో భాగంగా చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్. Researchers near the Goa-Maharashtra border have recently discovered sacred Myristica swamp forest in Kumbrel, Maharashtra. Nothing but ఇక్కడ ఒక కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక రకమైన మొక్కలు ఏవైతే ఉంటాయో, ఒక జాతికి సంబంధించిన మొక్కలు ఏవైతే ఉంటాయో వీటిని అంతరించిపోకుండా కాపాడుతూ న్యూస్లోకి వచ్చారు. ఓకేనా, ఎక్కడ అంటే మహారాష్ట్ర, కుంబ్రల్ ఫారెస్ట్ ఆఫ్ మహారాష్ట్ర ఆ ఏరియాలో ఒక జాతికి సంబంధించిన మొక్కలన్నింటినీ కూడా కాపాడుతూ న్యూస్లోకి వచ్చారనమాట. ఆ మొక్కలు ఏంటి అంటే మిరిస్టికా స్వాంప్ ఫారెస్ట్ అనేది న్యూస్లోకి వచ్చింది. ద యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ అప్రూవ్డ్ ద PM E-Bus సేవా పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం స్కీమ్ విత్ అ బడ్జెట్ ఆఫ్ INR 3,435 crores. నథింగ్ బట్ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఇందాక క్యాబినెట్ మీటింగ్ జరిగింది అని, అందులో నంబర్ ఆఫ్ ఇష్యూస్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒక 3-4 ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి PM E-Bus సేవా పేమెంట్ సిస్టమ్. ఓకేనా, PSM సిస్టమ్ అంటారు, PM E-Bus సేవా సిస్టమ్ అనమాట. ఓకే, ఇదేంటంటే ఎలక్ట్రిక్ బస్సెస్కి సంబంధించి పేమెంట్ మెకానిజం ఏదైతే ఉందో ఇది కూడా గవర్నమెంట్ వాళ్ళే చూసుకునే విధంగా, అలాగే వాటి యొక్క మెయింటెనెన్స్ కూడా గవర్నమెంట్ వాళ్ళే చూసుకునే విధంగా ఒక పోర్టల్ లేదా ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. ఎంత బడ్జెట్తో? 3,435 కోట్ల బడ్జెట్తో తీసుకొచ్చిన ఒక స్కీమ్ కన్నా గుర్తుపెట్టుకోండి. ఏ మినిస్ట్రీ కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు PM E-Bus సేవా పేమెంట్ స్కీమ్ని తీసుకొచ్చారు. ఓకే, డైరెక్ట్గా అడుగుతారు, ఈ పేరు అడిగి ఏ మినిస్ట్రీ కింద అని అడుగుతారు, దాని ఉద్దేశం ఏంటి అని అడుగుతారు. ఉద్దేశం ఏంటి? ఎలక్ట్రిక్ బస్సెస్కి సంబంధించి పేమెంట్స్ కావచ్చు, వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ కావచ్చు, ఇదంతా కూడా ప్రభుత్వమే చూసుకునే ఒక పోర్టల్ అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ దీనికి లింక్ చేసుకుని ఇంకోటి కూడా చూద్దాం. PM E-Drive అంటే ప్రధానమంత్రి ఎలక్ట్రికల్ డ్రైవ్ అనమాట. అదేంటి అంటే ఫుల్ ఫామ్ చూడండి, PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్, దాన్నే PM E-Drive స్కీమ్ అన్నారు. అయితే ఇది కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళే చేసుకున్నారు. ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఒప్పందం. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించే విధంగా ఒక స్కీమ్ అనమాట. ఆల్రెడీ మనకి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి కదా ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి. ఏం గైడ్ లైన్స్ అవి? ఓకే, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడానికి అండ్ వాటిని అడాప్ట్ చేసుకోవడానికి కొన్ని గైడ్ లైన్స్ యూనియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన గైడ్ లైన్స్, ఫేమ్ గైడ్ లైన్స్. దానికి దీన్ని లింక్ చేసుకోండి. ఏంటి? PM E-Drive క్యాంపెయిన్ అనేది దేనికి సంబంధించింది అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ప్రోత్సాహకాన్ని పెంచే ఒక క్యాంపెయిన్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వన్. Government of Maharashtra Shri C.P. Radhakrishnan has announced in the event that Maharashtra state will establish the tribal university for the development of tribal students and for their better future. Nothing but రీసెంట్గా ఒక రాష్ట్రంలో ఉన్న గిరిజనుల కోసం ఒక ట్రైబల్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తూ న్యూస్లోకి వచ్చింది. అది ఎక్కడ అని అడుగుతారు. ఎక్కడ అంటే నాసిక్, మహారాష్ట్ర. ఓకేనా, నాసిక్ జిల్లా, మహారాష్ట్రకు సంబంధించిన నాసిక్ జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీని తీసుకొస్తూ న్యూస్లోకి వచ్చారనమాట. ఓకే, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్రకు సంబంధించి చీఫ్ మినిస్టర్గా ఎవరున్నారు అంటే ఏక్నాథ్ షిండే గారు ఉన్నారు. అండ్ అక్కడ గవర్నర్ CP రాధాకృష్ణన్, శివసేన పార్టీ. నెక్స్ట్ Prashanti Ram, who was an Indian origin lecturer from the University of Nanyang Technological University, won the Singapore Literature Prize for English fiction for her short story 9 Yard Sarees. ఇక్కడ ఒక అవార్డ్ అనేది న్యూస్లోకి వచ్చింది. అవార్డ్, పురస్కారం ఏంటంటే అది సింగపూర్ లిటరేచర్ ప్రైజ్ అనేది భారత సంతతి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇండియన్ ఆరిజిన్ అంటే భారత సంతతి వ్యక్తి, ఎవరావిడ? ప్రశాంతి రామ్ గారికి అవార్డ్ అనేది రావడం జరిగింది, లిటరేచర్ ప్రైజ్ అనమాట. అయితే ఏ బుక్కి వచ్చింది? ఇంగ్లీష్ ఫిక్షన్ కేటగిరీలో ఏ బుక్కి వచ్చింది అంటే 9 Yard Sarees అనే బుక్కి ఈవిడికి అవార్డు రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన
for the financial years 2024-25 to 28-29 with the total outlay of 70,000 crores, nothing but మనకి ఇక్కడ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనే స్కీమ్ అన్నమాట. ఇది కొత్త స్కీమ్ కాదు, ప్రీవియస్ గానే ఉంది. ఓకే, ప్రీవియస్ గానే ఉంది ఈ స్కీమ్, గ్రామ సడక్ యోజన స్కీమ్. అరౌండ్ అయితే దేనికి సంబంధించింది అంటే ఇది గ్రామాల్లో రోడ్ల కనెక్టివిటీ పెంచడానికి, అంటే రూరల్ ఏరియాస్లో, రూరల్ ఇండియాలో రోడ్స్ని కనెక్ట్ చేయడానికి తీసుకొచ్చిన ఒక స్కీమ్ అనమాట. అయితే దీనికి సంబంధించి ఎక్స్టెన్షన్తో న్యూస్లోకి వచ్చారు. ఇంకా మిగిలిపోయిన ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కనెక్ట్ చేయడానికి ఒక బడ్జెట్ అవుట్లే అనేది రిలీజ్ చేశారనమాట. ఎంత? 70,000 కోట్లతో రిమైనింగ్ రోడ్స్ అన్నిటినీ కూడా, గ్రామాలకు సంబంధించిన రోడ్స్ అన్నిటినీ కూడా కనెక్ట్ చేసే విధంగా ఈ స్కీమ్ మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. ఓకేనా? అయితే ఇక్కడ చూసుకుంటే ఈ స్కీమ్ అనేది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు పైన ఫస్ట్ ఆప్షన్లో మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ అని ఇస్తే అక్కడే టిక్ పెడతారు, ఎందుకంటే అట్లానే కన్ఫ్యూజ్ అవుతాం మినిస్ట్రీస్. కానీ గుర్తుపెట్టుకోండి, గ్రామ సడక్ యోజన, గ్రామం అని వచ్చింది కదా, గ్రామం డెవలప్ చేయాలి అంటే గ్రామాన్ని డెవలప్ చేయాలి అంటే ఏంటి? రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కిందకు వస్తుందన్నమాట ఈ స్కీమ్ అనేది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ నేషనల్ హెల్త్ అథారిటీ అండ్ ఐఐటి కాన్పూర్ సైన్ MOU. ఇక్కడ ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, మెమరాండమ్ కింద చూడొచ్చు, ఐఐటీస్ ఇన్ న్యూస్ కింద కూడా చూడొచ్చు మనం. ఓకే, ఇక్కడ ఐఐటి కాన్పూర్ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్. ఐఐటీస్ చూస్తే ఎక్కడున్నాయో స్ట్రైక్ అవ్వాలి మనకి. ఇక్కడ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఐఐటి కాన్పూర్ నేషనల్ హెల్త్ అథారిటీతో కుదుర్చుకున్న ఒక ఒప్పందం. దేనికి సంబంధించింది అంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి, హెల్త్కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రోత్సహించడం. అంటే హెల్త్ కేర్ సిస్టంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ సాయాన్ని తీసుకుని ఇంకా ట్రాన్స్పరెంట్గా, అలాగే త్వరితగతంగా ప్రతి దానికి సొల్యూషన్ చూడడమే ఈ యొక్క ఒప్పందం యొక్క ఉద్దేశం. ఎవరెవరికి? నేషనల్ హెల్త్ అథారిటీకి, ఐఐటి కాన్పూర్కి మధ్య కుదిరిన ఒక ఒప్పందం అనమాట. ఓకే, నెక్స్ట్ యూనియన్ క్యాబినెట్ చైర్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అప్రూవ్డ్ మిషన్ మౌసమ్ అనే న్యూస్లోకి వచ్చింది. దేనికి సంబంధించింది అంటే ఈ వెదర్ ఫార్కాస్టింగ్ ఏదైతే ఉంటుందో, వెదర్ ఫార్కాస్టింగ్ సంబంధించి మనం కొత్త టెక్నాలజీస్ని యూజ్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, తర్వాత 6G కావచ్చు, తర్వాత ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, ఇట్లాంటి కొత్త టెక్నాలజీస్ యూజ్ చేసి వెదర్ ఫార్కాస్టింగ్ని ముందుగానే యాక్యురేట్గా ఐడెంటిఫై చేయగలిగే టెక్నాలజీస్ తీసుకురావడానికి గాను ఒక మిషన్ తీసుకొచ్చారు. ఏంటది? మిషన్ మౌసమ్. గుర్తుపెట్టుకోండి, ఏ మినిస్ట్రీ కింద? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద తీసుకొచ్చిన ఒక మిషన్ మౌసమ్. మనకి క్యాబినెట్ మీటింగ్ జరిగింది కదా, అందుకని ఇన్ని మినిస్ట్రీస్, ఇన్ని ప్రాజెక్ట్స్ న్యూస్లోకి వస్తున్నాయి. ఖచ్చితంగా రిఫర్ చేయండి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ అత్యుత్తమ దేశంగా స్విట్జర్లాండ్. ఇక్కడ US న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్. ఎవరు? US న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ కింద మనకి బెస్ట్ కంట్రీగా ఏ కంట్రీ న్యూస్లోకి వచ్చింది అని అడుగుతారు. ఏ కంట్రీ అంటే స్విట్జర్లాండ్ దేశం అనేది న్యూస్లోకి వచ్చింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా US న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ ప్రకారం అత్యుత్తమ దేశంగా, ద బెస్ట్ పర్ఫార్మింగ్ కంట్రీగా న్యూస్లోకి వచ్చిన దేశం ఏది అంటే 2024 సంవత్సరానికి గాను స్విట్జర్లాండ్ అనమాట. ఇందులో భారత ప్రభుత్వం యొక్క, అంటే ఇందులో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే ఇండియా వచ్చేసి 33rd ర్యాంక్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇండియా ర్యాంక్ 33rd ఉంది. టాప్ కంట్రీ వచ్చేసి స్విట్జర్లాండ్ అనమాట. రిపోర్ట్ పేరేంటి? US న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్. నెక్స్ట్ పోషన్ మా. ఇదేంటంటే చిన్న పిల్లల్లో న్యూట్రిషన్ లెవెల్స్ పెంచే విధంగా, ఓకేనా, న్యూట్రిషన్ లెవెల్స్ పెంచే విధంగా ఒక క్యాంపెయిన్, ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది తీసుకురావడం జరిగింది. దాని పేరు ఏంటంటే పోషన్ మా క్యాంపెయిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పోషన్ మా క్యాంపెయిన్ అనేది దేనికి సంబంధించింది అంటే ఎడిటివ్ ఫీడింగ్కి సంబంధించి, అంటే న్యూట్రిషన్ లెవెల్స్ని ఎలా పెంపొందించాలి అన్న దానికి సంబంధించిన ఒక క్యాంపెయిన్ అనమాట. ఇది ఏ మినిస్ట్రీ వాళ్ళు చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక క్యాంపెయినే పోషన్ మా క్యాంపెయిన్. నెక్స్ట్ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. ఇక్కడ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అనే న్యూస్లోకి వచ్చింది. ఏ రోజున అంటే 10th సెప్టెంబర్ అనేది వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. ఓకే, 11th సెప్టెంబర్ అనేది నేషనల్ ఫారెస్ట్ మార్టైర్స్ డే. ఈ క్లాస్లోనే చూసాం కదా, ఈ డేట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటి? వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. దాని యొక్క థీమ్ చూడండి, చేంజింగ్ ద నెరేటివ్ ఆన్ సూసైడ్ అనే థీమ్తో ఇక్కడ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరిగిందనమాట. అంటే మనం చూసుకుంటే
సూసైడ్స్ అనేవి పెరిగిపోతున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ లెవెల్లో తీసుకున్నా అండ్ వేరే వేరే కారణాల వల్ల కావచ్చు, ఎక్కువగా ఈ ప్రెషర్ అనేది స్టూడెంట్స్ మీదనే పడుతుంది. వాటి మీద అవగాహన కల్పించడానికి గాను ఒక రోజుని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ఏ రోజు? 10th సెప్టెంబర్. నెక్స్ట్, తెలంగాణలో కొత్తగా 4 మెడికల్ కాలేజ్లు, ఇది రీజనల్ ఇష్యూకి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 4 మెడికల్ కాలేజ్లు అనేవి న్యూస్లోకి వచ్చినాయి. ఆ మెడికల్ కాలేజెస్ ఏ ప్రాంతాల్లో శాంక్షన్ చేశారో మాత్రం చూడండి. ఎక్కడెక్కడ అంటే యాదాద్రి, మహేశ్వరం, మెదక్, కుత్బుల్లాపూర్. ఓకే, ఏంటి 4 ప్లేసెస్, యాదాద్రి, మహేశ్వరం, మెదక్ అండ్ కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో 4 మెడికల్ కాలేజెస్ అనేవి తెలంగాణ గవర్నమెంట్కి శాంక్షన్ చేయడం జరిగింది. ఓకేనా? యా. సో ఈ రోజు క్లాస్లో మనకి నంబర్ ఆఫ్ మినిస్ట్రీస్, వాటికి సంబంధించిన పోర్టల్స్ కావచ్చు, లేదా వాటికి సంబంధించిన స్కీమ్స్ కావచ్చు, క్యాంపెయిన్స్ కావచ్చు న్యూస్లోకి వచ్చాయి. జాగ్రత్తగా ఫోకస్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ ఇది మాత్రం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.